అమ్మాజీ మగవాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్ళు. ఎస్ ప్లీజ్. యూరో తెలుగు ప్లీజ్. ఐఎమ్ తెలుగు మ్యాన్. మరి ఆ మాట తెలుగులో చెప్పొచ్చు కదండి. ఎస్ ఐ క్యాన్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా నేర్పుతారా? కూర్చోండి. లోయరు హయ్యరు 2 క్లాసులు ఉన్నాయి, చేరతారా? అందుకు కాదు, నేను తెలుగులో డిక్టేషన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని షార్ట్ హ్యాండ్ లో రాసివ్వాలి. రాయడం ఎందుకు, మీరు చెబుతూ ఉండండి, నేను టైప్. అమ్మాజీ లోపలికి వెళ్ళు. ఇక్కడ పెన్ను మర్చిపోయినా. ఏమంటారు? టైప్ చేయక్కర్లేదు, షార్ట్ హ్యాండ్ లో రాసివ్వండి చాలు. ఇది ఉంచండి. అలాగే. కానివ్వండి కానివ్వండి, కబుర్లు చెప్పకండి. చెప్పండి. హెడింగ్ కాన్ఫిడెన్షియల్, సబ్ హెడ్ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. డియర్ మిస్సెస్ మార్గరెట్, కమా ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏమనుకోకు. ఫుల్ స్టాప్. పంక్చుయేషన్ అక్కర్లేదు, కామా. విషయం చెప్పండి, ఫుల్ స్టాప్. సారీ. ఇది లేకండి. నీ పుట్టినరోజు నాటి నీ ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మాజీ పెన్సిల్ అన్నా. చెప్పండి. సారీ చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. ఇది ఏ మగాడు ఏ ఆడదాన్ని అడగకూడని సహాయం, కానీ తప్పటం లేదు. 23 ఏళ్ళు వచ్చినా ఇంతవరకు నాకు ఏ స్త్రీతో శారీరక సంబంధం లేదు. అమ్మాజీ బ్లేడు. ఏడు. కొద్దిగా మెల్లిగా చెప్పండి బాబు, ఇట్లాంటి విషయాలు గట్టిగా అనకండి, మా ఆవిడ కూడా బయటకు వస్తుంది. సారీ. నా భార్య చాలా తెలివైంది, గుణవంతురాలు. ఎందుకో తన ముందు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలుగుతుంది. త్వరలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి నాకు కొంత 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 అనుభవం. కరెక్ట్, అనుభవం అవసరం అని నా ఉద్దేశం. అమ్మాజీ రబ్బరు తీసుకెళ్ళవే. ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్ళు. ఈ బల్ల కూడా కావాలా? ఇది కూడా తీసుకెళ్ళి తల్లి. ఈ బల్ల, ఇది నా త్యార్థం, అన్నీ తీసుకెళ్ళు బాబు. ఆ సెంటర్లో పోలీస్ దిమ్మ మీద కూర్చొని రాస్తాను, పదండి బాబు. నా కుటుంబ పరిస్థితి చితికిపోయేలాగా ఉంది. సార్, ఈ రిపోర్టు సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇన్నాళ్ళు ఆలస్యం చేసి తప్పు చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మార్గరెట్ ఒకసారి రమ్మనగలరా? సెటలీ సార్. పిలిచారా సార్? ఎస్, ఇది టైప్ చేసి తీసుకురా. కాన్ఫిడెన్షియల్. ఎవరు రాస్తారు సార్? ఓ స్నేహితుడు. పర్సనలా? 10% పర్సనల్, కాపీలు అక్కర్లేదు. ఓకే సార్. ఈ షార్ట్ హ్యాండ్ ఏం అర్థం కావడం లేదు సార్. లైట్ స్ట్రోక్ కి థిక్ స్ట్రోక్ కి తేడా తెలియడం లేదు. షార్ట్ హ్యాండ్ లో ఎక్స్పర్ట్ అనుకుంటాను. అడ్వాన్స్ ఫ్రేజియాలజీ ఉపయోగించారు. ఎస్ సార్, షార్ట్ హ్యాండ్ కి షార్ట్ ఫార్మ్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఆలివరి రోల్ రాయాలంటే పిట్మెన్ ప్రకారం రాయరు, ఓ చిన్న చుట్టి మధ్యలో చుక్క పెడతారు. లైక్ దిస్ సార్. ఇలాంటి షార్ట్ కట్స్ చాలా వాడారైనా. I see. ఏం బాబు, ఇంకో డిక్టేషనా? కాదు, ఇది టైప్ చేసేవాడిని. ఇందాక వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నాను కదా, తీసుకోండి. అమ్మాజీ ఇందాక మీరు చెప్పింది నేను ఇంకా అందమైన మాటల్లో టైప్ చేసి పెట్టాను. ఇది తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాజీ కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్. హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చచ్చిపోయినని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది?
నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారా బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోరుమయ్యా, నాకెందుకో నీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కంపెనీస్ నేను చెప్పేసాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏంట్రా ఉట్టి సోడా పోస్తావా? వాడు ఎప్పుడు అంతే గురు. రే బావా చంద్రం, ఆ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం వర్రీ కాకరా. నా మీద నమ్మకం లేదా? మాట తప్పనవాడిని నేను ఒక్కడనే. ఈ బ్రాంతి మీద ఒట్టు. ఇందా ఫస్ట్ టైం కదా, కానీ కోర్కెలన్నీ తీర్చే కలియుగ కామధేను. శోకం కావాలా ఉంది, రౌద్రం కావాలా ఉంది, రౌడీజం కావాలా అది కూడా ఉంది. నవరస భరితం ఈ మధు కలశం, తాగితే పోవును నీరసం. కానీ అరే వా, మన తాన్సేన్ కూడా చెప్పాడు. కానీ అంటే అక్కడ ఏం జరిగిందిరా? వీడు మన డబల్ బేస్ రాముడు రా. రే రాముడు, తప్పు మందేరా. దొన్నపోతుకి దండం పెట్టాం, అది కొమ్ములతో కొమ్మింది అంతే. వాళ్ళ అంత అవమానం చేశారా? అవమానమా? కుక్క తెలుసా? కుక్క కుక్కని కొట్టినట్టు కొట్టారు అంతే. పట్టు పట్టు ఊరగాయ పట్టు. బాగుందా? బాగుందా? ఇంకా కావాలి. ఊరగాయ మంద రెండు. సభాష్ రా బావా, చూసుకో. వెంకటరత్నం నరసింహరాజుపేట పోయిరా పోయి బావా తీసుకో, ఫస్ట్ గా ఉంటుంది. కానీ ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదాదటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎందుకు ఎందుకు అందుకే. ఓకే చంద్రన్న, చంద్రన్న, నీకు జరిగిన అవమానాన్ని సహించలేనన్నా. నేను కూడా సహించలేకపోయాను. రే నిన్ను కొడుతుంటే ఒక మాట అయినా అందిరా? అదేంటో మాట్లాడితే నేనున్నాను. మన వాడి కోసం నన్ను ప్రాణంగానే చేస్తాను. నేను ఇస్తాను. ప్రాణం కావాలా? వద్దు. వద్దా? టిప్స్ కావాలా? వద్దు. వద్దంటే వద్దు, మరి ఇంకేం కావాలి? వాళ్ళని కొట్టాల. ఎవరిని? జార్జ్. బాబు నువ్వు రా.
ఆపమన్న చోట ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు ఓనర్. నేను ఓనర్ని. నువ్వు వానర్ అయితే మాకేటే క్లీనర్ అయితే ఏంటమ్మా? నువ్వు బండి తీయమ్మా. సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి సేఫ్టీ ఫస్ట్. అయితే ఓకే పోనీ. అవును, అశోక్ నగర్కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు, నేను ఓనర్ని. నా దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో వీడు నరసింహంలో రజనీకాంత్ ఫీల్ మాట్లాడుతూ ఉంటాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి అవునా? ఖచ్చితంగా వీడు మెంటలోడే. ఇక్కడ ఎందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీడికి ఓసీలో ఇస్తారనుకుంటారు రా. హలో మర్యాద. ఓనర్ మర్యాద అంటే పొద్దున్నాడు రా. 250 అంటే 250 ఇవ్వాలా? అవును. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను ఓనర్ని, అందుకే 200. ఓనర్ గారు తమరు పైకి వస్తే మీ 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. అయితే రండి. ఓకే ఇదిగోండి తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్ మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేసావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. అదేమి లేదు. ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు అవును ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు, అందుకని 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు, నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. ఏమన్నా ఒక ఖాళీ బాటలు తప్ప. జోక్ చేశాను. ఏంటి ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ ఇక్కడ లేదు. తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా? అదే కదా నేను అడిగానా? మీ దగ్గర తాగించారు అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసి ఇచ్చిన తాగేస్తావా? మీ ఇద్దరు నేను ఒకటి అడగను. నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు, ముందు డబ్బులు. ఇదిగో 100 ఇచ్చామంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? 100 రూపాయలు కదా. అదే వైన్ షాప్ లో నాన్న, ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. 500 రూపాయల మొత్తం 1500. ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది? MBA చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు MBA చదివాను? నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్. ఆటో ఓనర్ నీకు విషయం చెప్పరా? వాడు మందు కొట్టాక ఎవరి మీద కోపం పక్కన కొడతారా? ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు? నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫారెన్ సరుకుంటారా? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? ఒకటేంటో త్వరగా అడగరా. ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అది? మీ ఇద్దరిని అనకాపలే కదా, బాడీలకు పావలా చొప్పున వస్తుంది. మన గాలి తీసేసారా వాడు? వాడు ఎలారా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడ్రా నిన్ను. లీడర్, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్,
ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండితనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ఊచకాడ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా రోగ్గువి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పై చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నాడితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళం ఇట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం? ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. మొత్తం ఎంతమందిరా? 1 2 3 4 బాయ్స్ అండ్ గర్ల్స్ పుట్ టుగెదర్ 124. Who's bothered about boys? Tell me about girls. నువ్వు ఊరుకో. బాయ్స్ గురించి ఎవరు కావాలరా? ముందు అమ్మాయిల పేరు చదువు. యా. అరే కిట్టు ఇది పట్టుకరా. ఫస్ట్ వన్ లైలా. హాయ్ మధురు. అను కూర్చో. సెకండ్ వన్ ఆశా. నిరాశ కాకుండా చూసుకో. నువ్వు మూసుకో. అబ్బా ముందే ఎందుకు డిసప్పాయింట్ చేస్తారా? నువ్వు చదవరా బాలు. నెక్స్ట్ మీనాక్షి. దానికి సోడా బుట్టి కలతలు ఉండాలి. బాలు నీ పని ఖతం. బాలు నువ్వు ముందు చదువురా. నెక్స్ట్ సావిత్రి. డెఫినెట్ గా 3 4 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బో ఇంకా రంభ, రాశి, మీనా, రోజా. మీరందరూ కూర్చోబోతే నేను చదవను. ఈ ఇయర్ మన ఆనందం కోసం టోటల్ 52 ఫ్రెష్ ఫిగర్స్. అన్ని ఫ్రెష్ ఫిగర్స్? బాప్రే. ఆల్ ఫ్రెషర్స్. ఎల్లవా, కొన్ని ముదురు కేసులు కూడా ఉంటాయి. ఏంటి రెచ్చిపోతున్నా? మన గురించి కాదు. అచ్చా. అబ్బారే బక్రా. బాలు ట్యాకిల్ చేయరా. మన అమ్మాయిలు తప్ప అబ్బాయిలు పట్టుకోమ్మా. నేనే. నీకు అది సీన్ లేదమ్మా. ఆగరా. ఇట్రారా. మే ఎవరో తెలుసా? సీనియర్స్. మరి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? సారీ సార్. ఏ గ్రూప్? బిఎస్సి. ఏరా ఎంబీబీఎస్ లో సీట్ దొరకలేదా? నీ పేరేందన్నా? షేర్ ఖాన్. ఏంటి షారుఖ్ ఖాన్? నో షేర్ ఖాన్. అన్న నమస్తే అన్న. शेर खान. चाती चपाती, हाथ अगरबत्ती, पैर मोमबत्ती, नाम है शेर खान. वाह हीरो वाह 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 वाह. ఇదేంట్రా పిల్ల కింద చూస్తున్నాడు? పేరేమో షేర్ ఖాన్,
పిల్లిలా ఏడుస్తున్నాడు. जा शाहरुख जा, तेरी काजल अंदर है जा। तुझे देखा तो ये जाना सनम కరిష్మా రా. హలో, నీకు ఏమైనా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వాలా సీనియర్స్ విజిట్ చేయడానికి? హలో, ఏ గ్రూప్ అమ్మా మంది? అడిగేది నిన్నే. ఏ మీకు బుద్ధి లేదా? డెఫ్ అండ్ మా అమ్మాయిని నేర్పించడానికి. సారీ ప్లీజ్ గో. ఏంట్రా మీరు కూడా ముగ్గుదా నేను కదా. ఏమండి ఏమండి, నా మనసు తెలుసుకుందా? ఏదోట్లే. ఇందాక మీరు మోగవాళ్ళు చెవిటి వాళ్ళు అని విన్నాను. మీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, చేసి పెడతాను. స్టూపిడ్, నేను మూగదానని తెలిసి కూడా వెంట పెడుతున్నావు, సిగ్గులేదు? మోగదైనా ఎంత బాధ తిట్టింది. కిట్టు అమ్మాయి మాట్లాడుతుందిరా. సుమో రా, సుమో బాలు తొందరగా రా. సుమో కాదురా, హెచ్ఎంటి అనండ్రా. హాయ్, ఇది మిల్క్ ట్యాంకర్స్ రా. ఏ బాలు ఏమన్నాడు? పడగొడితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఖాయం. నా వల్ల కదరా బాబు, ఇందాకదంటే డెఫ్ అండ్ డబ్బు, ఇది డిమ్ అండ్ డిప్పు. బుల్డోజర్ల మీదకి వచ్చేస్తుంది, మీద పడి తొక్కిందంటే తార్ రోడ్ అయిపోతారా బాబు. హాయ్ బేబీ, మీరు తాగుతారా? హార్లిక్స్ బేబీ, హార్లిక్స్. లేదు, తింటుంది. నాకు తాను మీకేమన్నా అభ్యంతరమా? ఓ సారీ, ₹1 ఉంది, అందరూ పంచుకోండి. వాడే కరెక్ట్. హాయ్ బేబే, ఏం శాండల్ ఇప్పమంటావా? అయితే నీ మిడ్డి కూడా బాగుంది. ఏ నీ చెల్లెలకు కావాలా? మా వాడికి చెల్లెళ్ళు లేరుగా. అంత టెంప్టివ్? నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ ఎక్కువ. హాయ్ బాబాయ్. ఏమంటారా బాలు? ఏ పొగిడిదిరా బాబు? అదే ఎక్స్ట్రా అంటే పొగలేదురా, తిట్టింది. తిట్టిందా? చిరంజీవి లెవెల్లో బిల్డప్ ఇస్తావు, చిరుత లప్ప లెవెల్లో బిజినెస్ ఉంటుంది. ఇదేంద్రా 1960s మోడల్ 90లో ఉన్నట్టుందిరా. పాత మోడల్ కార్ రా, ఆంటీ కాదు అమ్మమ్మ. ఇటు వస్తుందిరా. ఏంట్రా ఈసారి కూడా మన ప్రిన్సిపల్ వేస్ట్ ఫిగర్లు అన్ని సెలెక్ట్ చేశాడు. చచ్చే, ఏ నేను ర్యాగింగ్ కి పనికిరానా? అస్సలు పనికి లావుగా బయలుదేరు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తోంది. నిన్ను చూస్తుంటే మాకు ఏలిపోతుంది. ఈ ఫేస్ ల కంటే మా అంజు ఫేస్ ఎంతో బెటర్. ఇది కరెక్ట్. ఏంటి? కాంప్లిమెంట్ అంజు, కాంప్లిమెంట్.